ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. సాయి భక్తులందరికీ కూడా దాసగన్ మహారాజుగా పరిచయమైన గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే వారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసగన్ మహారాజు గారి జీవితం కోసం మనం తెలుసుకుంటే వారి జీవితంలో మనం కూడా కనిపిస్తాం. ఎందుకంటే ఒకసారి బాబాకు మనం సర్వస్య శరణాగతి చేస్తే ఒక ఇనుప ముక్క లాంటి మనల్ని ఒక అద్భుతమైన శిల్పంగా బాబా మారుస్తారు. అలా శిల్పంగా మార్చడమే కాకుండా ఇంకా కొంత ప్రయత్నం మనం చేస్తే ఆ ఇనుప శిల్పానికి ఒక అద్భుతమైన బంగారు తొడుగును తొడుగుతారు మన సద్గురు అయిన సాయినాథుడు. దానికి మనకు ఒక మంచి నిదర్శనం దాసగన్ మహారాజు గారే. ఒక పక్క పోలీస్ ఉద్యోగం చేస్తూ మరో పక్క లావణీలు రాసేవారు. పోలీస్ కానిస్టేబుల్గా శ్రీగోండ్ పట్టణంలో పనిచేస్తూ ఉంటారు. అయితే శ్రీగోండ్కు ఒకసారి వామన్ శాస్త్రి అనే గొప్ప పండితులు వస్తారు. వారు అనేక గ్రంథాలపైన పరిశోధన చేస్తారు. గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు. వారికి అసిస్టెంట్గా వారికి సహకారాన్ని అందించడానికి దాసగన్ గారిని ఉంచుతారు పోలీసు వారు. దాసగన్ గారు శివభక్తులు. రోజు వామన్ శాస్త్రి గారు చేసే పూజలను చూసి వారు చేసే అభిషేకాలు మంత్రాలను చూసేవారు. అయితే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలోకి మారుతారు దాసగన్ మహారాజ్. వామన్ శాస్త్రి గారి గ్రంథ రచనలు పూర్తి అయిన తర్వాత ఇంకా సెలవు తీసుకునే సమయంలో వామన్ శాస్త్రి గారు దాసగన్ గారిని పిలిచి అడుగుతారు, నువ్వు నాకు చాలా సహకారాన్ని అందించావు, నీకు ఏమి కావాలో చెప్పు, నేను నీకు సహాయాన్ని చేస్తాను అంటే ఆయన కొంత ధనం ఇద్దాం అనుకుంటారు వామన్ శాస్త్రి గారు. దాసగన్ గారికి కోరిక కలుగుతుంది. అది ఏంటి అంటే వామన్ శాస్త్రి గారి పూజా విధానం, వారి పాండిత్యం, వారి మేధస్సును చూసి వారి నుంచి మంత్రోపదేశం పొందాలి అని అనుకుంటారు. అదే కోరికను అడుగుతారు దాసగన్ గారు. మీరు ఎంతో గొప్పవారు, మిమ్మల్ని నా గురువుగా భావిస్తున్నాను. మీరు నాకు ఏదైనా మంత్రోపదేశం చేస్తే నేను ఆ మంత్రాన్ని పఠిస్తూ నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అని అడుగుతారు దాసగన్. ఇలాగంటారు వామన్ శాస్త్రి గారు, లేదు లేదు, నేను ఎవరికీ మంత్రోపదేశం చేయను. అయినా కూడా దాసగన్ మహారాజు గారు వెంటపడి వారి పాదాలు పట్టుకొని అడుగుతారు. అప్పుడు శివ మంత్రాన్ని ఉపదేశిస్తారు వామన్ శాస్త్రి గారు. దాసగన్ మహారాజు గారు ఇలా అనుకుంటారు, ఒకవేళ వామన్ శాస్త్రి గారు మంత్రోపదేశం చేస్తే 1 నెల జీతం వారికి దక్షిణగా సమర్పిద్దాం అనుకుంటారు. ఆ మాట చెప్తే వామన్ శాస్త్రి గారు నవ్వి, నువ్వు మున్ముందు నీ భవిష్యత్తులో ఉద్యోగాన్నే గురు దక్షిణగా ఇవ్వవలసి వస్తుంది గణపతిరావు అని చెప్తారు. కానీ ఈ మాట ఎందుకు వామన్ శాస్త్రి గారు అన్నారో దాసగన్ మహారాజు గారికి ఆ రోజు అర్థం కాదు. బాబా గారి దివ్య చరణాల చెంతకు చేరిన తర్వాత దాసగన్ మహారాజు గారు బాబా ఎన్నోసార్లు ఉద్యోగాన్ని వదిలిరాగాను ఎన్నోసార్లు అడుగుతారు. మహాత్ములు అందరూ ఒక్కటే అన్న విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. దాసగన్ గారికి ఒక భార్య, ఒకే ఒక కూతురు. ఆమె వివాహం అయిన తర్వాత భార్య మరణించిన తర్వాత దాసగన్ గారు ఒక్కరే తన జీవితం ధన్యం చేసుకోవడానికి బాబా ఎంత మలుపును వారి జీవితంలోకి తీసుకువచ్చారో చూడండి. అయితే అహ్మద్ నగర్లో పనిచేస్తూ ఉన్నప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ గారితో పరిచయం అయిన తర్వాత 2-3 సార్లు చెప్తారు నానాసాహెబ్ చందోర్కర్ గారు, గణపతిరావు నువ్వు వెళ్ళి బాబాను దర్శించుకో అంటే దాసగన్ మహారాజు గారు ఇలా అంటారు, లేదు లేదు, వామన్ శాస్త్రి గారే నా గురువు, నేను వారి దగ్గరే ఉపదేశం తీసుకున్నాను కాబట్టి నేను వారినే నా గురువుగా భావిస్తున్నాను, అందుకే ఇంకా ఎవ్వరూ నాకు అవసరం లేదు అంటారు. కానీ నానాసాహెబ్ చందోర్కర్ గారు చాలాసార్లు చెప్తారు వారి దగ్గర మంచి సంపాదించుకోవడానికి మాత్రమే దాసగన్ మహారాజు గారు నానాసాహెబ్ చందోర్కర్ గారితో కలిసి 2-3 సార్లు షిరిడీకి వెళ్తారు, బాబాను దర్శించుకుంటారు. కానీ ఎటువంటి అనుభూతి రాలేదు. కానీ ఒకసారి వామన్ శాస్త్రి గారు కాశీకి వెళ్తూ దారిలో దాసగన్ గారిని కలిసి ఇలా చెప్తారు, గణపతిరావు
నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది కాబట్టి ఇదే మన చివరి కలయిక అని చెప్తారు. ఆ మాట వినిన వెంటనే దాస్గన్ మహారాజు గారు బోరున ఏడుస్తారు. వామన్ శాస్త్రి గారు ఇలా చెప్తారు, నువ్వు ఎలాగో 2-3 సార్లు షిరిడీకి వెళ్ళావు కదా, వారినే నువ్వు నీ గురువుగా భావించు. వారి దివ్య చరణాల చెంతకు నువ్వు చేరుకో. వారు నీ బాధ్యతను తీసుకుంటారు అని చెప్తారు. అప్పుడు నుండి బాబా దగ్గరకు వచ్చేవారు దాస్గన్ మహారాజ్ గారు. అప్పుడు బాబా చెప్పేవారు, గణు, నువ్వు ఈ సరదా లావణీలను విడిచిపెట్టాలి. నువ్వు చేయవలసిన పని ఇంకొకటి ఉంది అనేవారు. ఒక చక్కని మంచి ఆధ్యాత్మిక మార్గంలోకి లాగుతారు మన సద్గురువైన సాయినాథులు వారు గణపతిరావు శాస్త్రబుద్ధే అయిన దాస్గన్ మహారాజ్ గారిని. ఎప్పుడు దాసుగన్ గారు షిరిడీకి వచ్చిన బాబా ఉద్యోగాన్ని వదిలే అని ఎన్నోసార్లు చెప్పేవారు. ఆ ఉద్యోగంలో ఉంటే అనేక ఇబ్బందులు పడాలి అని, తన జీవితం ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని ఎంతో తపన పడేవారు బాబా. కానీ దాస్గన్ గారికి ఒక కోరిక, ఎలాగైనా సబ్ ఇన్స్పెక్టర్గా అయిన తర్వాతే ఉద్యోగాన్ని వదలాలి అన్న కోరిక దాస్గన్ గారికి. బాబా చరణాలకు తన జీవితం అంకితం చేయాలి అనుకుంటారు. అందుకు బాబా ఎన్నోసార్లు చెప్పినా ఇదిగో అదిగో అని చెప్పేవారు తప్ప ఉద్యోగాన్ని వదిలి వచ్చేవారు కాదు. బాబా చెప్పిన తర్వాత సరదా లావణీలను రాయడం మానేశారు దాసుగను. కానీ ఉద్యోగాన్ని మాత్రం వదలలేకపోయారు. బాబాగారు తలుచుకుంటే మనలోని ఎన్ని అవలక్షణాలు ఉన్నా అవన్నీ తొలగించగలరు. ఒక అద్భుతమైన ఆణిముత్యంగా మార్చే శక్తి బాబాకి ఉంది. అయితే వామన్ శాస్త్రి గారు దాస్గన్ గారికి మంత్రోపదేశం చేసినప్పుడు ఒక నియమం పెడతారు. నువ్వు ప్రతి సంవత్సరం పండరీపురం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని గురువు ఆజ్ఞ తోచా తప్పకుండా పాటించేవారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి పండరీపురం వెళ్ళి ఆ విఠలుడి దర్శనం చేసుకునేవారు. వామన్ శాస్త్రి గారు బాబా దగ్గరికి వెళ్ళమని చెప్పిన తర్వాత, నానాగారు బాబాగారి లీలలన్నీ చెప్పిన తర్వాత షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది దాస్గన్ గారికి. ఆ తర్వాత బాబా మీద అమితమైన భక్తి, ప్రేమ పెరుగుతాయి. ఇష్టం లేకుండా వచ్చిన దానికంటే ఈసారి బాబాను దర్శిస్తే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అప్పుడు ఇలా చెప్తారు దాసుగను బాబా గారితో, మీరు హిందువా ముస్లిమా అనే సందేహంతో నాకు గురువు ఉన్నారు కాబట్టి మరొక గురువు ఎందుకు అనే భావంతో ఉన్నాను. చాలా తప్పు చేశాను బాబా. నా తప్పుని తెలుసుకున్నాను. నా తప్పుని పోగొట్టుకోవడానికి కాశీ ప్రయాగ యాత్రలు చేసి నా పాపాన్ని పోగొట్టుకోవాలి బాబా అంటే, ఆ సందర్భంలో బాబా గారు అంత దూరం ప్రయాసపడి పోవలసిన పనే ఉంటుంది గణు. ఇదిగో నా పాదాల దగ్గర గంగా యమునలు లేవా అని బాబా పాదాల నుండి గంగా యమునలను ప్రవహింపజేశారు. ఆ నీటిని తీసుకొని నెత్తిపై జల్లుకుంటారు దాసుగను. బాబా తన ప్రియభక్తుడైన దాస్గన్ గారి కోసం గంగా యమునలను కూడా ప్రవహింపచేశారు తన పాదాల దగ్గర. ఆ నీటిని తీసుకొని తలపై చల్లుకుంటారు. చాలాసార్లు ఎన్నో విమర్శలు వస్తాయి దాసుగన్ గారి మీద. ఆ నీటిని స్వీకరించలేదు, కేవలం తలపైన మాత్రమే చల్లుకున్నారు అని చాలామంది భక్తులు బాబా గారితో అంటారు. అనేక సందర్భాలలో దాస్గన్ గారు బాబాగారి పాదతీర్థాన్ని ఎప్పుడూ స్వీకరించేవారు కాదు. బాబాగారి పాదపూజ అయిన తర్వాత బాబుసాహెబ్ జోగ్, కాకాసాహెబ్ దీక్షిత్ అందరూ బాబా పాదతీర్థాన్ని తీసుకునేవారు. కానీ భీష్మా గారు, దాస్గన్ గారు వీరిద్దరూ తీసుకునేవారు కాదు. తర్వాత భీష్మా గారికి హారతి పాటలు రాస్తారు కదా, బాబా గారి హారతి పాటలు. జోగేశ్వర్ భీష్మ వారు ఎన్నో అనుభవాలు అయిన తర్వాత వారు కూడా బాబాగారి పాదతీర్థాన్ని స్వీకరించేవారు. కానీ దాసుగను మాత్రం స్వీకరించేవారు కాదు. ఒకసారి బాబుసాహెబ్ జోగు బాబాకు కంప్లైంట్ చేస్తారు. బాబా మీరు ఆయన్ను బాగా వెనకేసుకొని వస్తారు, ఎనలేని ప్రేమ ఆయన పైన కురిపిస్తారు, ఆయనే మీ ప్రియ శిక్షుడుగా ఎంతో మురిసిపోతారు, ఆయన ఆధునిక మహీపతి అంటారు, మహారాజ్ అంటారు, వారు మాత్రం మీ పాదతీర్థ
స్వీకరించరు బాబా. మీరు మాటకు ముందు ఘను, మాట తర్వాత ఘను, ఎప్పుడూ ఘను ఘను అంటూనే తలుచుకుంటూ ఉంటారు దాసుగనుని అంటే బాబా ఒక అద్భుతమైన మాట చెప్తారు. మీరు అందరూ నన్ను గౌరవిస్తున్నారు కదా, దాసుగను కూడా నన్ను గౌరవిస్తున్నారు, మరి ఆయన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి కదా జోగ్ అని చెప్తారు. నా బిడ్డ నా ఒడికి చేరాడా లేదా అని చూస్తారు తప్ప నాకు ఈ రకమైన పూజ చేయడం లేదని దానిని ఎప్పుడూ బాబా పట్టించుకోరు. ఒకరు చేసే పూజలో ఇంకొకరు తలదూర్చిన బాబా అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఎవరికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా బాబాను పూజించుకోవచ్చు అనే విషయం మనకు ఇక్కడ తెలుస్తుంది కదా. ఎన్నో విషయాలు బాబా గారి అనుగ్రహంతో మరొక వీడియోలో దాస్గన్ గారి కోసం తెలుసుకుందాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరామ్.